హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణిశ్రీ. అండ్ ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో ఇంకా లాస్ట్ డే వ్లాగ్ ఇది. ఇంకా మా మమ్మీ కూడా మా ఊరికొచ్చింది. మా మమ్మీ ఎలా వచ్చింది అంటే సో, ఒక ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్‌కయితే మమ్మీ తిరుపతి నుంచి రాయచూరుకయితే వచ్చింది. సో, ఇంకా నేను కూడా ఆ ఫంక్షన్‌కెళ్ళింటి. ఇంక అక్కడి నుంచి మమ్మీనైతే పిలుచుకొనొచ్చాను. ఎందుకంటే, ఇంకా ఈ రిచువల్ పెండింగ్ ఉంది కాబట్టి ఇది అయిపోతది అనేసి. యాక్చువల్లీ మమ్మీకి ఒడిబియ్యం మేము ఉత్తమి నేమింగ్ సెరమనీ అప్పుడే పోయాలి. కానీ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల పోయలేకపోయాము. సో, అందుకే ఇప్పుడైతే పోస్తున్నాము. ఇంకా ఇక్కడ నేను మా అత్తయ్య కలిసి మా మమ్మీకి ఒడిబియ్యం అయితే పోస్తున్నాం. ఇంకా ఒడిబియ్యం పోసుకున్నాక ఊరికి గూడా రిటర్న్ ఎళ్ళిపోవాలి. ఇంకా మేము ఆల్రెడీ వచ్చి 1 వీక్ అయిపోయింది. ఈ మధ్యలో మేము ఆదోనికెళ్ళేసొచ్చాము. ఇంకొక పల్లెటూరికి వదిలేసొచ్చాము. రాయచూరు పక్కల గుంజపల్లి అని అక్కడ ఫంక్షన్ ఉండే. అండ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి గూడా వెళ్ళాలుండే. సో, మేము ఎప్పుడొచ్చినా వచ్చేది రేర్ కాబట్టి అందరిని మీట్ అయ్యి వెళ్తాము. సో, వచ్చినప్పుడు మనకి మినిమమ్ 5 డేస్ ఆర్ 1 వీక్ ఖచ్చితంగా అయిపోతది ఇంక మాకు. అటు ఇటు అందరినీ పలకరించి వచ్చే లోపల. సో, ఇక్కడ ఎందుకు మా ఉత్తమి కనిపియట్లేదు అంటే తను పండుకొనింది అందుకే కనిపియట్లేదు. ఇంకా వడిబియ్యం పోసుకున్నాక గడపకి, తులసి మొక్కకి అంతా దండం పెట్టుకుంటారు. ఇంకా దగ్గరలో టెంపుల్ ఉంటే టెంపుల్‌కి గూడా వెళ్తారు. లేకుంటే ఇంట్లో దేవునికే దండం పెట్టుకుంటారు. ఎలాగో మా ఇంటి పక్కలనే టెంపుల్ ఉంది కాబట్టి, మా మమ్మీ టెంపుల్‌కైతే వెళ్తుంది దండం పెట్టుకొని రావడానికి. మా హిందూ రిచువల్స్ అన్నీ చాలా బావుంటాయి గదా! చేస్తూ ఉంటే చాలా అనిపిస్తది. అండ్ మేమిప్పుడు టెంపుల్‌కొచ్చాం కదా! ఇక్కడ మా ఉత్తమి కూడా ఇక్కడ పండుకొనిండే లేచింది చూడండి ఎలా చూస్తుందో దొంగ చూపులు. ఇంకా తనకు నాన్న ఉంటే అవసరం లేదు. ఇంకెవ్వరు అవసరం లేదు తనకు. సో, ఇంకిక్కడ చల్లగా గాలి ఉంటే తను వాళ్ళ నాన్న ఇక్కడే పండుకొనిండే. మేమొచ్చే లోపల లేచింది తను. ఇంకా మేము గూడా ఒడిబియ్యం పోసుకున్నాక ఇంట్లో లంచ్ చేసుకొని ఊరికి గూడా బయలుదేరాలుండే కదా! సో, అందుకే ఇంక మా అత్తమ్మ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఊరికెళ్ళే ముందు ఇంకొక ఈవెంట్ కూడా చేశాము మా ఉత్తమికి. ఏంటంటే తనుకి అన్నప్రాసన టైంలోనే ఇది చేయాలుండే మేము. అంటే ఏది ముట్టుకుంటారు అనేసి చేస్తారు కదా! అన్నీ ఇట్లా సామాన్లు పెట్టి. మేమప్పుడు అన్నప్రాసన తనకి మంత్రాలయంలో చేశాము. అండ్ నేను, కార్తీక్ మా తమ్ముడు ముగ్గురే వెళ్ళాం కదా! సో, ఇంకప్పుడు చేపియడానికి అవ్వలేదు. ఇంకా తర్వాత చేపిద్దాం అనుకుంటే కూడా అది అలాగే పెండింగ్ పడిపోయింది. సో, ఇప్పుడు ఎలాగో అందరున్నాం గదా! అనేసి ఇక్కడైతే మా ఉత్తమికి రెడీ చేసి పెట్టాము. సో, ఫస్ట్ ఇట్లా పెట్టగానే వచ్చేసి ఫస్ట్ అయితే పెన్సిల్, బుక్ అయితే పట్టుకునింది తను. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా కూర్చోపెట్టి పంపించాము. ఇంకొకటేం పట్టుకుంటదో చూద్దాము అనేసి. సో, రావడానికి గూడా ఎనక ముందర చూస్తుంది చూడండి తను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను అన్నం అయితే పట్టుకునింది. ఇక్కడ డబ్బులు, గోల్డ్, అన్నము, మేకప్ సామాన్లు అండ్ నెక్స్ట్ ఇంకా బుక్కు, పెన్ను ఇన్ని పెట్టాను నేను. యాక్చువల్లీ ఇప్పుడంతా మొబైల్, ల్యాప్‌టాప్ ఇవి గూడా పెడుతున్నారు. అవి పెడితే పిల్లలకి అదే అట్రాక్టివ్ ఉంటదనేసి నేను పెట్టలేదు. సో, మా అత్తమ్మయితే ఫస్ట్ ఇంక బుక్ పట్టుకునింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ అన్నం పట్టుకునింది. అండ్ మళ్ళీ దాని తర్వాత కూడా పెన్సిల్ బాక్సే పట్టుకునింది. మళ్ళీ ఇంకొకటి ఏదైనా టచ్ చేయమ్మా చూద్దాం అంటే అప్పుడు ఇంక ఫైనల్లీ తను మేకప్‌ది బాక్స్ అయితే పట్టుకునింది. అదేవో కలర్‌గా కనిపించింది గదా! అది టచ్ చేసింది. ఇంక మా మమ్మీ అన్నం ఆల్రెడీ పట్టుకునింది గదా! అనేసి ఏవే పట్టుకునిందో అవైతే సైడ్ తీసేసింది. 3 టైమ్స్ అయితే పట్టిస్తారు మా సైడ్. ఇంకా మా మమ్మీ అయితే గోల్డ్ మనీ అసలు టచ్ చేయలే కదా తను. అట్‌లీస్ట్ చేత్తో అయినా టచ్ చేసిద్దో లేదో చూద్దాం అనేసి తన దగ్గరలో పెడుతున్నారు. అయినా కూడా తను గోల్డ్ కూడా టచ్ చేయట్లేదు. డబ్బులు కూడా టచ్ చేయట్లేదు. అవి నాకు అవసరమే లేదన్నట్టు కూర్చునింది చూడండి. ఎంత పట్టుకో అని ముందర పెట్టినా కూడా చూస్తుంది గానీ పట్టుకోవడానికి ఎనక ముందర చూస్తుంది. ఇంకా పట్టుకోవడానికి పోతుంది. మళ్ళీ ఎందుకో ఎనకొచ్చేస్తుంది. చాలా సేపు బతిమిలాడాక అప్పుడు పట్టుకోమ్మా అంటే గూడా తను చాలా సేపు తనకి ముందు పెట్టి చూపిస్తే ఇంక ఫైనల్లీ డబ్బు అయితే తీసుకున్నది. అండ్ మనకి డబ్బు, గోల్డ్ అవన్నీ కన్నా మనకి ఇంపార్టెంట్ ఏంటి? హెల్త్ కోసం ఫుడ్ ఉండాలి. అండ్ నాలెడ్జ్ కోసం చదువుండాలి. అదే ఇంపార్టెంట్ కదా! చదువుంటే చాలు దాన్ని ఎవ్వరు లాక్కోలేరు. గోల్డ్, మనీ ఇవన్నీ ఎవరైనా లాక్కోవచ్చు. సో, అందుకనే మా మమ్మీ తను ఏ పరిస్థితిలో ఉన్నా మాకైతే తన ముగ్గురు పిల్లలకి
చదువు చెప్పించింది. అందరూ మా సొంత కాళ్ళ మీద మేమున్నాము అంటే దానికి రీజన్ తనప్పుడు మనకి చదువిచ్చింది. తను ఎంత కష్టపడిందో ఆ కష్టం మాకు రాకూడదు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళుంటారు. ఇండిపెండెంట్‌గా ఉంటారు అనేసి మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని చదివిపించినందుకు ఈరోజు మేమైతే ఇలా ఉన్నాము. ఈ పొజిషన్‌లో ఉన్నాము. దానికి మా మమ్మీకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువనే. అండ్ ఇంకా అంతా అయిపోయినాక ఇంకా రిటర్న్ హైదరాబాద్‌కైతే అయితున్నాము. ఇక్కడ ఇంకా ట్రైన్‌లో చూసారు గదా! మా ఉత్తమి కోసం ఉయ్యాల ఎలా కట్టామో. ఎందుకంటే తను ఒక్క చోట కుదురుగా ఉండదు. అండ్ 5 అవర్స్ జర్నీ అవుతది. కొన్ని సార్లు ట్రైన్ డిలే అయితే 6 అవర్స్ గూడా అవ్వచ్చు. తనని అంతసేపు పట్టడం చాలా కష్టము. ఉయ్యాలేస్తే ఒక గంటైనా పడుకుంటది. అందుకే ఇక ఉయ్యాల ఇలా కట్టాము. ఇలా కూర్చొని కొంచెం ఆడుకునింది. తనకి ఏదో ఒకటి న్యూ థింగ్స్ ఉండాలి. తొందరగా బోర్ అయిపోతది. సో, అలా మా 1 వీక్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. అండ్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.